నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇప్పటికే నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అరెస్ట్ అయిన వారిలో 5 డ్రగ్ పెడ్లర్లు ఉండగా వీరి నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొనుగోలు చేసిన వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా 6కి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నారు. అతనితో పాటు ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, దావన్ ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో 3 లోకల్ పెడ్లర్లతో పాటు 2 నైజీరియన్ పెడ్లర్లు బ్లెస్సింగ్, నోహింలు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? ముందుకు తరలించబోతున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఇటు నార్సింగ్ పిఎస్ నుంచి కూడా నిందితులని అలాగే కన్స్యూమర్స్ అందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే ఈ కేసులో మొత్తం 5గురిని మొదట అక్యూజ్డ్ గా చేర్చారు. ఆ తర్వాత మరొక వ్యక్తి ఇటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యొక్క సోదరుడు హర్మన్ ప్రీత్ సింగ్ ను కూడా తాజాగా అక్యూజ్డ్ గా చేర్చడం జరిగింది. అలాగే ఇప్పటికే గుర్తించినటువంటి మరొక 5 కన్స్యూమర్స్ కు సంబంధించి కూడా వారిని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు కూడా ఇప్పుడే పోలీసులు మొత్తం 2 వాహనాల్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇదంతా కూడా ప్రధానంగా ఎవరైతే మెయిన్ కింగ్ పిన్ ఉన్నారో ఇటు డెవిన్ ఒబుకా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఇటు మొత్తం 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఇటు ఒకవైపున ఫ్రాంక్లిన్ అనేటువంటి మరొక పెడ్లరు, అలాగే కింగ్ పిన్ గా ఉన్నటువంటి ఎబుకా, వీళ్ళిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సో ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఈ నిందితులందరినీ కూడా ఇటు రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో ఇదంతా కూడా ఒక సినిమాటిక్ డ్రామాగానే మొదటి నుంచి కూడా ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వ్యవహారం అనేది నడుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఎవరైతే డెవిన్ ఎబుకా ఉన్నాడో, ఎబుకా తన యొక్క ప్రేయసి ఇటు బ్లెస్సింగ్స్ ద్వారా ఈ డ్రగ్స్ రవాణా అంతా కూడా జరిపినట్లు కూడా మనకు తాజాగా ప్రెస్ మీట్ ద్వారా ఇటు పోలీసులు వివరించినటువంటి తీరుతోనే వెలుగులోకి వచ్చింది. ఇందులో మొదట ఇండియాకు తను ఒక విద్యార్థిగా ఒక నకిలీ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసి యూనివర్సిటీలలో నకిలీ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసినటువంటి డెవిన్ ఎబుకా ఆ తర్వాత ఇక్కడ మొత్తం డ్రగ్స్ మాఫియాను క్రియేట్ చేశాడు. ఒక సిండికేట్ని ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఈ డ్రగ్స్ వాడకం అనేది ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రదేశాలను గుర్తించడం జరిగిందో గోవా, హైదరాబాద్, బెంగళూరు, ఇతర రాష్ట్రాల మొత్తాన్ని కూడా ఇక్కడ ఒక సిండికేట్ను ఏర్పాటు చేశాడు. సిండికేట్ని ఏర్పాటు చేసి మొత్తం తను ఇటు పరాయి దేశం ఇటు నైజీరియా దేశాలలో కూర్చొని తన ప్రేయసి ద్వారా ఇటు ఎవరైతే బ్లెస్సింగ్స్ ఉన్నారో నవహా బ్లెస్సింగ్ అని చెప్పినటువంటి యువతిని ఇక్కడకు పంపించి ఆమె ద్వారా డ్రగ్స్ రవాణా అనేది చేయడం జరుగుతుంది. మొత్తం దాదాపు ఇప్పటికే గత 6 సంవత్సరాల నుంచి ఇటు బ్లెస్సింగ్స్ మొత్తం దాదాపు 20 సార్లు కూడా ఇటు హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ను తీసుకురావడం జరిగింది. మొదట ఇక్కడ డ్రగ్స్ ఆమె తీసుకొని వచ్చిన తర్వాత మరొక 2 నైజీరియాకు సంబంధించినటువంటి మరొక 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటు అజీజు నోహిము అలాగే ఎస్నోయి ఫ్రాంక్లిన్, వీళ్ళిద్దరికీ ఇక్కడ మొత్తం స్థానికంగా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్లతో పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయం చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్ల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి సిండికేట్కు డ్రగ్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే గత కొంతకాలంగా కూడా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు కూడా ప్రస్తుతం ఇటు టీజీ న్యాబ్ దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ బ్లెస్సింగ్స్ ఎవరైతే యువతి డ్రగ్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుందో ఆమె మీద ప్రధానంగా ఆమె అడుగుల మీద ఆమె మూమెంట్స్ మీద దృష్టి పెట్టినటువంటి టీజీ న్యాబ్ అలాగే లోకల్ పోలీసులు ఆమె హైదరాబాద్కు వస్తున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. హైదరాబాద్కు వస్తున్నటువంటి విషయాన్ని గుర్తించి ఆమె హైదరాబాద్లో అడుగు పెట్టగానే ఆమె మూమెంట్స్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే ఆమె నార్సింగ్ పరిధిలోని హైదర్షా కోర్టులోని ఒక అపార్ట్మెంట్కు వెళ్ళడం గమనించినటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా ఆ అపార్ట్మెంట్ మీద దాడి చేశారు. అపార్ట్మెంట్ మీద దాడి చేసినటువంటి ఆ సందర్భంలోనే అక్కడ 5గురిని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇటు
యొక్క పెడ్లర్లలో ముఖ్యంగా ఇటు నోహిము అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెడ్లర్లు ఇటు వరుణ్ కుమారు, గౌతము అలాగే మరొక వ్యక్తి ఇట్లా మొత్తం 5గురిని అక్కడ పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 199 గ్రాముల యొక్క డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి యొక్క కాస్ట్ 35 లక్షలుగా ఉంటున్నట్టు కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. వీరి ద్వారానే యొక్క స్థానికంగా ఉన్నటువంటి యొక్క డ్రగ్ పెడ్లర్లు ఇప్పటికే రకరకాల విధుల్లో ఇక్కడ ఒకళ్ళు కన్సల్టెన్సీని నడిపిస్తూ ఉంటారు, మరొకరు కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు, మరొకరు ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులుగానే తెలుస్తుంది ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా. సో వీళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఈ వీరి యొక్క డ్రగ్ పెడ్లర్ల నుంచి దాదాపు 13 మంది ఆ డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లు కూడా మొదట గుర్తించారు. 13 మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ ఇటు పరీక్షలు చేసినటువంటి సందర్భంలోనే అందులో 6గురికి పాజిటివ్ తేలింది. 6గురికి పాజిటివ్ తేలడంతో ఆ 6గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వీరికి కూడా ఇటు వీరి ద్వారా వీరిని కూడా విచారణ చేశారు. సో మొత్తం అసలు వీరి వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం పోలీసులు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటి వరకు ఇందులో ముఖ్యంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యొక్క సోదరుడు అటు అమాన్ ప్రీత్ సింగ్ యొక్క పాత్రకు సంబంధించి కూడా తనకు టెస్ట్ చేసినప్పుడు తనను కన్జ్యూమర్గా తేల్చారు. తనను కన్జ్యూమర్గా తేల్చినటువంటి పోలీసులు ఇప్పుడు తన దగ్గర పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ అనేది పట్టుబడినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు A6గా ఇప్పటి వరకు 5గురు నిందితులు మాత్రమే ఉన్నారు. తాజాగా అతన్ని A6గా చేర్చి అతన్ని కూడా నిందితుడిగా చేర్చడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అతన్ని కూడా మరింత ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక ఈ యొక్క డ్రగ్స్ కేసుల్లో ఇటు రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది కాబట్టి ఇప్పుడు తమ్ముడు ఆమె యొక్క తమ్ముడు కూడా పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ఇతను ఎవరికైనా సరఫరా చేస్తున్నాడా లేదా కన్జ్యూమర్గానే ఉన్నాడా? మొత్తం ఈ పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి సో వీళ్ళతో అమన్కు ఉన్నటువంటి ఆ పరిచయాలు ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అనంతరం రిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రావంతి.